యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3 పార్టీలు విజయం సాధించాలని బాగా ప్రయత్నం చేశాయి. ఈ ఎన్నికను కాంగ్రెస్ సవాల్గా తీసుకొని బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి భారీ విజయం చవిచూసింది. మరోసారి కాంగ్రెస్ సత్తా చాటింది అనే చెప్పాలి. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 24,729 ఓట్ల మెజార్టీతో గెలిచిన నవీన్ యాదవ్ పోస్టల్ బ్యాలెట్ మొదలు ఫస్ట్ రౌండ్ నుంచి చివరి వరకు కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. రెండో రౌండ్కు మెజార్టీ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా షేక్పేట్, వెంగళరావు నగర్, రెహమత్ నగర్ డివిజన్లలో కాంగ్రెస్ కు మంచి ఆధిక్యం లభించింది. దీంతో భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. మరోవైపు బీజేపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఆ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. కౌంటింగ్ మధ్యలో నుంచే బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి వెళ్లిపోయారు. నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు గెలుపు సంబరాల్లో మునిగిపోయారు. గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని నేతలు, కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో మంత్రులు సైతం పాల్గొన్నారు. హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే ఈ ఫలితం కేవలం స్థానిక స్థాయి కృషి మాత్రమే కాకుండా మొత్తం ఉప ఎన్నిక వ్యూహాన్ని పర్యవేక్షించిన సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వం వల్లే సాధ్యమైందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నిక ప్రారంభం నుండి చివరి క్షణం వరకు యూసఫ్గూడ సహా మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి సారించారు. నేను మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ ఉన్న యూసఫ్గూడ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అన్ని డివిజన్స్లో హైయెస్ట్ యూసఫ్గూడలో వచ్చింది. 55% ఓటేసిన వాళ్ళలో 55% కాంగ్రెస్కి ఓటేసినారు. అది కూడా నాకు చాలా సంతోషం ఇచ్చే విషయం. బూత్ స్థాయి సమస్యలు, మైక్రో మేనేజ్మెంట్, వ్యూహాత్మక ఓటింగ్ మోడల్, స్థానిక నాయకుల సమన్వయం ఇవన్నీ ఉత్తమ్ వ్యక్తిగతంగా పర్యవేక్షించిన అంశాలు. ముఖ్యంగా యువ నాయకులు, శ్రేణులు, ప్రచార బృందాలతో సామూహికంగా పనిచేసేలా ప్రేరేపించటం, బూత్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటం, చివరి 48 గంటల్లో ఓటర్ల మొబిలైజేషన్ను అత్యంత క్రమబద్ధంగా నిర్వహించడం వంటి చర్యలు విజయానికి కీలకమయ్యాయి. యూసఫ్గూడ డివిజన్లో ప్రచారం, డేటా అనాలిసిస్, పోలింగ్ డే మేనేజ్మెంట్లో పనిచేసిన బృందం సహా అందరూ ఉత్తమ్ మార్గదర్శకతను ప్రధాన కారణంగా గుర్తిస్తున్నారు. ఈ విషయంలో నవీన్ యాదవ్ అభ్యర్థిత్వానికి మంచి ఊతం లభించగా, అయితే మొత్తం ప్రక్రియను పర్యవేక్షించి చివరి క్షణం వరకు బృందాన్నంతా ఒకే దిశలో నడిపించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన అనుభవం, రాజకీయాలపై ఉన్న పట్టుదల, ప్రచార వ్యూహాల్లో చూపిన స్పష్టత ఇవన్నీ యూసఫ్గూడ విజయాన్ని కాంగ్రెస్కు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలబెట్టాయి.